రియల్ ఎస్టేట్ గోల్డ్‌లో వచ్చినంతగా రిటర్న్స్ ఎందుకని స్టాక్ మార్కెట్‌లో రావట్లేదు? జస్ట్ ఒక అబ్జర్వేషనా? వేగ్‌గా చేసినటువంటి ఒక కామెంటా? నిజమే అంటారా? చాలా మంది మన దగ్గర చెప్తుంటారండి, నేను స్టాక్ మార్కెట్ లో నష్టపోయాను. బట్ అదే పర్సన్ రియల్ ఎస్టేట్ లో మనీ సంపాదిస్తాడు, గోల్డ్ లో మనీ సంపాదిస్తాడు, కానీ స్టాక్ మార్కెట్ లో పోతుంటాయి. సో ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం స్టాక్ మార్కెట్ దా లేదా ఆయన. స్టాక్ మార్కెట్ అయితే సడన్ గా ఎప్పుడు పడిపోతుందో, ఒడిదుడుకులు ఉంటాయి, ఫ్లక్చుయేషన్స్ అంటారు. ఇవన్నిటిని అనాలిసిస్ చేయడం కూడా కష్టమే కదా? దీన్ని విజిబిలిటీ బయాస్ అంటారు. విజిబిలిటీ బయాస్ ఉండటం వల్ల, మోర్ విజిబుల్ అవటం వల్ల స్టాక్ మార్కెట్, సో దీన్ని ఏంటంటే అన్సేఫ్ గా ఫీల్ అవుతాను. రియల్ ఎస్టేట్ లో అయితే ఆ ప్రాబ్లం ఉంటుంది. సరైన అవగాహన కూడా లేకుండా ఇప్పుడు నేను అమ్మాలనుకున్నా కానీ ఆ రోజు కొనకపోతే ఏం చేస్తాను, చాయిస్ లేకపోతే నేను అలా పెట్టుకోవాలి. అలా అట్టి పెట్టేసుకుంటా. సో ఎవరైతే ఎక్కువ కాలం అట్టి పెట్టుకుంటారో వాళ్ళకి రిటర్న్ వస్తుంది ఏదైనా అసెట్ క్లాస్. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ప్రాపర్గా ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి అనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే రియల్ ఎస్టేట్ గోల్డ్లో వచ్చినంతగా రిటర్న్స్ ఎందుకని స్టాక్ మార్కెట్లో రావట్లేదు? ఇది కేవలం అబ్జర్వేషన్ మాత్రమేనా? నిజమేనా? యాక్చువల్గా మంచి రిటర్న్స్ రావాలి, మనీ రావాలి అంటే ఏం చేయాలి? మనతో పాటుగా ఉన్నారు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ సాయిరామ్ గారు. సాయిరామ్ గారు, నమస్తే అండి. సో ఇప్పుడు నేను చెప్పిన మాట జస్ట్ ఒక అబ్జర్వేషనా? వేగ్గా చేసినటువంటి ఒక కామెంటా? నిజమే అంటారా? సో చాలా మంది మన దగ్గర చెప్తుంటారండి, నేను స్టాక్ మార్కెట్ లో నష్టపోయాను. బట్ అదే పర్సన్ రియల్ ఎస్టేట్ లో మనీ సంపాదిస్తాడు, గోల్డ్ లో మనీ సంపాదిస్తాడు. ఈవెన్ ఎఫ్డీస్ పెట్టినా కానీ హీ విల్ ఎర్న్ సమ్ మనీ. సో కానీ స్టాక్ మార్కెట్ లో పోతుంటాయి. సో ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం స్టాక్ మార్కెట్ దా లేదా ఆయన. సో చూసుకోవాలి. ఇంకొంతమంది ఏం చేస్తారంటే, నేను ఒక ఫ్లాట్ కొన్నాను, ఒక 6 years లో డబుల్ అయిందంటారు. సేమ్ పర్సన్ మ్యూచువల్ ఫండ్స్ లో ఒక 50,000 సిక్ పెడుతున్నాడు, కానీ నాకు 6 years లో 40% పెరిగింది, నా ఫ్లాట్ డబుల్ అయిందండి. ఇక్కడ ఏది రైట్? అవును. సో ఇక్కడ చూస్తే 6 years లో డబుల్ అయిందంటే హీఈస్ గెటింగ్ 12% రిటర్న్. సో ఒక 50 lakhs పెట్టి ప్లాట్ కొన్నాడు, 6 years లో డబుల్ అయిందంటే ఇంకో 50 lakhs ప్రాఫిట్ వస్తుంది. 1 crore అవుతుంది. యా, అంటే 100% పెరిగింది. అదే పర్సన్ 12% రిటర్న్తో మ్యూచువల్ ఫండ్లో ఎస్ఐపి చేశాడు. సేమ్ ఆయన 36 lakhs పెడితే ఆయనకు ఇంకొక 8 lakhs వరకు పెరిగి ఒక 44 lakhs వరకు వస్తుంది. సో మరో 40% పెరిగింది. ఇక్కడ కూడా రేట్ ఆఫ్ రిటర్న్ 12%. కానీ ఎక్కడ తేడా వస్తుందంటే, వాళ్ళు పెట్టిన వాల్యూ ఎక్కడ. అక్కడేమో 50 లక్షలు పెట్టి కొన్నాడు, ఇక్కడేమో 50,000 పెట్టి మొదలు పెట్టాడు. సో కాంపౌండ్ అవడానికి ఇది కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది కదా, దాన్ని మర్చిపోతూ ఉంటారు. సో మెజారిటీగా చేసే మిస్టేక్స్ జనరల్గా ఇన్వెస్టర్స్ ఏం చేస్తారో చూద్దాం. సో సైకాలజీ అనేది చాలా బాగా డామినేట్ చేస్తుంది. సో రియల్ ఎస్టేట్ గోల్డ్లోనే ఎందుకు మనీ వస్తుందంటే, నేను ఒక గోల్డ్ ఆర్నమెంట్ కొన్నాను, లేదా ఒక సిల్వర్ది కొన్నాను, లేదా ఒక రియల్ ఎస్టేట్ కొంటే నాకు నాది అన్న ఫీలింగ్ వస్తుంది. ఐ కెన్ టచ్ ఇట్, ఐ కెన్ ఫీల్ ఇట్. బట్ నేను ఒక 10 లక్షలు పెట్టేసి నేను మ్యూచువల్ ఫండ్స్లో కదా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేశాను. నా ఫోన్లో యాప్లో ఉంటాయి తప్ప నేను పట్టుకోలేను, నేను ఫిజికల్గా చూడలేము. యా. సో ఎప్పుడైతే మనం ఫిజికల్గా టచ్ అయ్యి ఫీల్ అవుతామో అది మనకి సేఫ్ అనే ఆస్పెక్ట్ ఇస్తుంది. సో సేఫ్ అన్నది కాబట్టి మనం కొంచెం ఎక్కువగా హోల్డ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. సో అదే మనకి ఎక్కువ పెరుగుతున్నా కానీ ఇది మనకి ఆన్లైన్లో ఉండటం వల్ల మనకు అంత ఫీల్ ఇవ్వదు. అండ్ ఇంకోటి ఏంటంటే, మనకి ఈ ఫీల్ లేనప్పుడు ఏం చేస్తామంటే మనం ఇగ్నోర్ చేస్తూ ఉంటాం. ఓకే ఇది చిన్నవి, సో నాకున్న 10 lakhs కూడా పెద్ద యూజ్ లేదు అన్న ఫీల్లో ఉంటాం. బట్ సేమ్ 10 lakhs ఉన్న ప్లాట్ అయితే మాత్రం నేను దీన్ని ఫ్యూచర్లో నా కొడుకులకి ఇస్తాను, లేదా నేను ఏదైనా కట్టుకుంటాను, ఇది కాదంటే నేను వేరే వాళ్ళకి డెవలప్మెంట్కి ఇస్తాను అని అనుకుంటాం. సేమ్ వాల్యూ ఉన్న ఇన్వెస్ట్మెంట్ అయితే మాత్రం అలా చూడం, దాని ఫ్యూచర్లో ఎలా వాడుకోవాలో అలా చూసుకో. సో మనకేంటంటే రియల్ ఎస్టేట్ ఒక అబద్ధమైన గర్వాన్ని ఇస్తుంది. ఓకే, దానివల్ల మనకి రియల్ ఎస్టేట్ని ఎక్కువగా హోల్డ్ చేస్తూ ఉంటాం. దీంతో పాటుగా ఒక అబ్జర్వేషన్ ఏంటంటే, రియల్ ఎస్టేట్ కావచ్చు, గోల్డ్ కావచ్చు, ప్రతిరోజు పైకి ఇలా ధరలు పెరిగిపోతూనే ఉంటాయి తప్ప ఎప్పుడు తగ్గిపోయాయి అనే ఫీల్ అయితే ఈ మధ్య కాలంలో కనిపించలేదు, చిన్న ఫ్లక్చుయేషన్స్ ఉన్నప్పటికీ. అదే ఇప్పుడు మనం చూసినటువంటి స్టాక్ మార్కెట్ అయితే సడన్గా ఎప్పుడు పడిపోతుందో, ఒడిదుడుకులు ఉంటాయి, ఫ్లక్చుయేషన్స్ అంటారు. ఇవన్నిటిని అనాలిసిస్ చేయడం కూడా కష్టమే కదా? దీన్ని విజిబిలిటీ బయాస్ అంటారు మేడం. ఓకే. సో మనం కొన్న ప్లాట్ మీద ప్రైస్ ట్యాగ్ ఉండదు. సో ప్లాట్లు కూడా పడుతూ ఉంటాయి, కానీ దానికి డైలీ ప్రైస్ ట్యాగ్ ఉండదు కదా. ఇప్పుడు కనుక నేను ప్లాట్ కానీ హౌస్ కానీ ఉంది, దాని మీద ప్లాట్ ఫర్ సేల్ కానీ హౌస్ ఫర్ సేల్ అని బోర్డు పెట్టండి. డైలీ మీకు వచ్చే కాల్స్ తీసుకొని ఏ రోజు ఎంత ప్రైస్ అడగండి. మీది కనుక 1 crore అయితే 80 lakhs నుంచి అడుగుతారు, 70 lakhs కూడా అడుగుతారు. సో అక్కడి నుంచి వాలటిలిటీ వస్తుంది. మీకు కరెక్ట్ వాల్యూకి దొరకాలంటే మీరు వెయిట్ చేస్తున్నారు అక్కడ. అదే మీ స్టాక్ మార్కెట్ అయితే మీరు ఏం చేస్తున్నారు, డైలీ మీకు యాప్లో కనిపిస్తూ ఉంటుంది 20,000 30,000 ఎంత అయితే చేంజ్ వస్తుందో ఆ రోజు అట్లా కనిపిస్తూ ఉంటుంది. సో మీ 10 lakhs 50,000 అయిందా కనిపిస్తుంది వెంటనే.
మీ 10 lakhs 9,50,000 అయినా వెంటనే కనిపిస్తుంది. అదే మనకి ఈ రియల్ ఎస్టేట్ ఇవైతే కనుక గోల్డ్ వీటైతే నెత్తి మీద ప్రైస్ ట్యాగ్ ఉండదు కాబట్టి మనం పోయి ఎంక్వైరీ చేయాల్సి వస్తుంది మార్కెట్లో. ఇక్కడ ఏంటంటే మనకి ఆన్లైన్ వచ్చేసింది కాబట్టి ఈజీగా ఉంటుంది కాబట్టి మనకి ఆ, పెరిగినా తగ్గినా వెంటనే కనిపిస్తూ ఉంటుంది. సో మనకి ఈ విజిబిలిటీ బయాస్ ఉండటం వల్ల మోర్ విజిబుల్ అవటం వల్ల స్టాక్ మార్కెట్, సో దీన్ని ఏంటంటే అన్సేఫ్గా ఫీల్ అవుతారు. రియల్ ఎస్టేట్లో అయితే ఆ ప్రాబ్లం ఉండదు. డైలీ ఎవరు ప్రైస్ అయితే చెక్ చేసుకోరు. సో డైలీ వాళ్ళ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ ఎవరు చెక్ చేసుకోరు, కానీ వాళ్ళ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్, స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ డైలీ చెక్ చేసుకునే వాళ్ళు నా దగ్గర చాలా మంది ఉన్నారు. ఓకే. సో ఎట్ వెల్త్ వేగాన్ వీ ట్రాక్ దేర్ యాప్ లాగిన్స్. అసలు ఎన్నిసార్లు లాగిన్ అవుతున్నారు, ఏ టైంలో లాగిన్ అవుతున్నారు, మార్నింగ్ లాగిన్ అవుతారు, మధ్యాహ్నం అవుతారు, సాయంత్రం అవుతారు, నైట్ అవుతారు. ఈ 4 టైంలో లాగిన్ అయినా వాల్యూ మాత్రం ఏం చేంజ్ అవ్వదు. బట్ వాళ్ళకి అదొక ఫీల్, సాటిస్ఫాక్షన్, ఎంత పెరిగింది ఈరోజు ఏంటి, ఒక్కొక్కటి ఎంత పెరిగింది. బట్ డైలీ అదే వాళ్ళకున్న 5-6 ప్రాపర్టీస్ ఏమైనా చెక్ చేసుకుంటున్నారా? లేదు. ఇక్కడ విజిబిలిటీ బ్యాస్ అనేది మెయిన్గా వస్తుంది. ఇంకోటి ఏంటంటే లిక్విడిటీ ట్రాప్. మనకి మేజర్ ఈక్విటీ మార్కెట్స్కి ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే లిక్విడిటీ. అదే ఒక శత్రువు కూడా. ఇప్పుడు నేను ఒక 50 లక్షలు పెట్టి ప్లాట్ కొన్నాను, అది 45 లక్షలుగా కొంటా అన్నారు. నాకు అమ్మాలనిపించదు, అది నాకేం అవసరం లేదులే, వెయిట్ చేస్తాను. అదే నేను ₹1,00,00,000 పెట్టి ఇన్వెస్ట్ చేశాను మ్యూచువల్ ఫండ్స్లో కానీ స్టాక్స్లో కానీ, అదొక 90 lakhs అయింది. ఇక వెంటనే ఇక చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చెప్తారు, ఇక అది లాస్ అయింది, నువ్వు అసలు ఎందుకు చేస్తున్నావు, పలానా ఆయన ఇంత పోగొట్టుకున్నాడు, అంత పోగొట్టుకున్నాడు అని చెప్తారు. ఇక వీళ్ళందరూ చెప్పడంతో ఇక మనకి ఓహో నిజమేమో, నేను తప్పు చేశానేమో అని చెప్పేసి అమ్మేస్తారు. ఇక కరెక్ట్గా చూడండి, రెండు సేమ్ పర్సెంటేజ్. రియల్ ఎస్టేట్లోనేమో సేమ్ పర్సన్, అరే నేను 50 lakhs పెట్టుకున్నాను, ఇది 45 అయిందంటే నీకెందుకు ఇప్పుడు మనీ అవసరం, ఉంచు పెరుగుద్ది అంటారు. ఇక్కడేమో అమ్మేమని చెప్తారు. మనసు కూడా అదే చెప్పుద్ది. మళ్ళీ ఇక్కడ లిక్విడిటీ వల్ల ఏంటంటే స్టాక్ మార్కెట్కి ఏంటంటే అదొక పెద్ద శత్రువుగా కూడా మారిపోతుంది. జనాలకి స్టాక్ మార్కెట్లో పేషెన్స్ ఉండదు, రియల్ ఎస్టేట్లోనేమో చాయిస్ ఉండదు. సరైన అవగాహన కూడా లేకుండా, అవగాహన ఉండదు, చాయిస్. ఇప్పుడు నేను అమ్మాలనుకున్నా కానీ ఆ రోజు కొనకపోతే ఏం చేస్తాను, చాయిస్ లేకపోతే నేను అలా అట్టి పెట్టేసుకుంటా. సో ఎవరైతే ఎక్కువ కాలం అట్టి పెట్టుకుంటారో వాళ్ళకి రిటర్న్ వస్తుంది ఏదైనా అసెట్ క్లాస్లో. సో అందువల్ల రియల్ ఎస్టేట్లో అట్టి పెట్టుకుంటారు ఎక్కువ రోజులు. ఇంకోటి ఏంటంటే ఫోర్స్డ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు రియల్ ఎస్టేట్లో. నేను బ్యాంక్ లోన్ తీసుకొని ఒక 80 లక్షల లోను నా 20 లక్షలు పెట్టేసి ₹1,00,00,000 పెట్టి ఒక 3 BHK తీసుకున్నా. ఈఎంఐ నెలకు 70,000 కట్టాలి. 2 ఏళ్ల తర్వాత నా పొజిషన్ టైట్ అయింది. నేను ఈఎంఐ కట్టకుండా మానేస్తానా? ఉన్నదాన్ని కొంచెం వేరే ఖర్చులను తగ్గించుకొని కడతాను. కట్టకపోతే బ్యాంక్ కూడా ఊరుకోడు. అదే నేను సేమ్ పర్సన్ని ఓ 70,000 సేమ్ మ్యూచువల్ ఫండ్లో ఎస్ఐపి చేస్తాను, నా పరిస్థితి పడితే వెంటనే ఆఫ్ చేస్తా. ఇంకా వీలైతే దాన్ని అమ్మేస్తా కూడా. రియల్ ఎస్టేట్లో నేను ఎట్లా చేయలే, నేను ఒక ప్లాట్ తీసుకున్నా లేకపోతే ఒక హౌస్ తీసుకున్నా ఈఎంఐ మీదే తీసుకున్నా, సేమ్ ఈఎంఐ. ఇక్కడ 70,000 నేను ఈఎంఐ కట్టాలి, ఇక్కడ 70,000 ఇన్వెస్ట్ చేయాలి. బట్ నాకు ఎప్పుడైతే టైట్ అయిందో నేను ఇన్వెస్ట్మెంట్ ఆపేస్తా, ఈఎంఐ మాత్రం ఆపను. ఇక్కడ ఏం జరుగుతుంది, ఎంత కష్టం వచ్చినా కానీ మన రియల్ ఎస్టేట్ దాన్ని మాత్రం కంటిన్యూ చేస్తున్నాం, ఫోర్స్ఫుల్గా అయినా కానీ. ఒక భయం అనేది ఉంది అక్కడ. ఇక్కడైతే అది ఉండదు. ఎవరైతే ఎక్కువ కాలం ఉంటారో వాళ్ళకి రిటర్న్ వస్తుంది. సో అది కూడా ఒక రీజన్ వచ్చేస్తుంది. ఇంకోటి ఏంటంటే కాస్ట్ వర్సెస్ రిటర్న్. సో ఇది నేను 2 weeks బ్యాక్ ఒక క్లయింట్తో మాట్లాడుతున్నప్పుడు, ఈ బాట్ సమ్ హౌస్ ఎట్ 50 lakhs 2016లో. మొన్న ఒక 1 crore చేంజ్కి అమ్మేశారు. ఇందులో బ్రోకరేజ్ ఉంటుంది, మెయింటెనెన్స్, ఇవన్నీ చూస్తే ఆయనకు వచ్చిన రిటర్న్ ఆల్మోస్ట్ 8%. జనరల్గా ఏంటంటే 8 yearsలో డబల్ అయిందంటే ఇట్ ఈస్ 9% రిటర్న్ వస్తుంది. బట్ బ్రోకరేజ్ ఆయన పే చేయాలి, మెయింటెనెన్స్ ఛార్జెస్ ఇప్పుడు వరకు కట్టినాయి, అందులో ఎక్స్ట్రాగా పెయింట్స్, ఇవన్నీ ఒక 1% తీసేస్తే ఇంప్రూవ్మెంట్ చేసిన కాస్ట్. సో ఆయనకి ఏంటంటే ఒక 7.5 to 8% యావరేజ్ వచ్చింది. సో 8% రిటర్న్ ఫీల్స్ వెరీ గుడ్. బట్ హీ డజంట్ కంపేర్ ద పర్సంటేజ్ ఆఫ్ రిటర్న్. సేమ్ 8 yearsలో ఆయన ఇన్వెస్ట్మెంట్స్ 18% రిటర్న్ ఇచ్చాయి. బట్ హీ డజంట్ కంపేర్ దట్. సో ఇది కూడా ఒక ప్రాబ్లం వస్తుంది జనాలకి. ఇంకోటి ఏంటంటే ఎమోషనల్ యాంకరింగ్ ఉంటుంది రియల్ ఎస్టేట్ మీద, గోల్డ్ మీద, వీటి మీద. ఇదేంటంటే నేను కష్టపడి సంపాదించింది, సో ఆ ఫీల్ ఉంటుంది వాళ్ళకి. స్టాక్ మార్కెట్ అనేది ఒక గ్యాంబ్లింగ్ లాగా అనిపిస్తుంది. దే డోంట్ నో వై దట్ స్టాక్ ప్రైస్ గోస్ అప్. ఇప్పుడు అదే నేను ఇక్కడ కోకాపేటలో ల్యాండ్ ఉంది, నాకు ఎందుకు పెరిగిందో తెలుస్తుంది, ఇక్కడ డెవలప్మెంట్ జరుగుతుంది, దీనివల్ల నాకు ల్యాండ్ పెరిగిందని తెలుస్తుంది. బట్ జనాలకి స్టాక్స్ ఎందుకు పెరుగుతాయో తెలియదు చాలా మందికి. సో అది కూడా ఒకటి ఏంటంటే వాళ్ళు దాన్ని గ్యాంబ్లింగ్లా ఫీల్ అవుతారు. సో లాస్ అయిన వాళ్ళు కూడా ఈ మధ్యలో వచ్చి చెప్తా ఉంటారు,
సో ఓకే, వాళ్ళకి ఎందుకు పెరుగుతుందో తెలియకపోవడం వల్ల దీన్ని ఒక గ్యాంబ్లింగ్ లా ఫీల్ అయ్యి ఇది కొంచెం సేఫ్గా అనుకొని దాన్ని ఎక్కువ టైట్గా ఉంచుకోవడానికి చూస్తారు. అప్పుడు ఏమవుతుందంటే అక్కడ రిటర్న్ ఎక్కువ వస్తుంది, ఇక్కడ ఏంటంటే చిన్న ప్రాబ్లం రాగానే అమ్మేస్తూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే రియల్ ఎస్టేట్లో ఎంట్రీ బ్యారియర్స్ ఉంటాయి. నేను వెళ్ళి ఒక 1000 రూపీస్ రియల్ ఎస్టేట్ కొంటానంటే కుదరదు. ఐ వాంట్ టు బై, ఆ ప్లాట్ యొక్క వాల్యూ నేను పెట్టాల్సింది 10 లక్షలు, 20 లక్షలు, 50 లక్షలు, కోట్లైనా నేను పెట్టి కొనాల్సిందే సింగిల్ షాట్ పేమెంట్స్తో. అదే స్టాక్ మార్కెట్ అయితే నేను 5,000తో దిగొచ్చు, 1000 రూపాయలతో దిగొచ్చు, మన కన్వీనియంట్. యా. ఇదే దానికి ఒక లాస్ కూడా. చాలా మంది స్టాక్ మార్కెట్లో లాస్ అయిన వాళ్ళు ఏం చేస్తుంటారు, చిన్న చిన్న అమౌంట్స్ మొదలు పెడతారు. వాళ్ళకి ఏదో కొంచెం లక్ కుదిరి ఫస్ట్లో ప్రాఫిట్స్ వస్తాయి, బట్ అది వాళ్ళకి స్కిల్ అనుకుంటారు, అది ప్రాబ్లం. లక్ని స్కిల్గా అట్రిబ్యూట్ చేసుకుంటారు, ఇంకా పెద్ద అమౌంట్లు పెడతారు, లాస్ అవుతారు. వీడు లాస్ అయితే వీడు పోయి 10 మంది చెప్తాడు, నేను స్టాక్ మార్కెట్లో ఎంత పోగొట్టుకున్నా ఇది అని చెప్పేసి. సో సేమ్ పర్సన్ రియల్ ఎస్టేట్లో కూడా లాస్ అవ్వచ్చు. నేను ఒక ప్లాట్ కొన్నాను, ఒక 1 కోటి రూపాయలకు కొన్నాను, 90 లక్షలకు అమ్మాను. ఇది నేను 10 మంది చెప్పిన, దీన్ని 10 మంది సేమ్గా రిసీవ్ చేసుకోరు. ఎందుకంటే వాళ్ళ ఓన్ ఎక్స్పీరియన్స్ చూస్తారు ప్లాట్స్ మీద, వాళ్ళు ఎప్పుడు కొన్నారు, ఇప్పుడు ఎంత ఉంది. కానీ స్టాక్లో నేను లాస్ అయ్యని చెప్తే వాళ్ళు ఇప్పుడు వరకు ఇన్వెస్ట్ చేసి ఉంటారు కాబట్టి ఓహో నిజమేమో అనుకుంటారు. ఇప్పుడు నేను రియల్ ఎస్టేట్ లాస్ అయ్యని చెప్తే, ఎందుకంటే వాళ్ళకు ఉన్న ప్లాట్స్ అన్ని చూసుకుంటారు, ఓకే నేను పాజిటివ్లో ఉన్నాను అంటే వాడికి రాలేదు. బట్ వాడు స్టాక్స్లో లాస్ అయ్యానంటే వీళ్ళు చూసుకుంటారు, వీళ్ళు స్టాక్స్ ఏమి ఇన్వెస్ట్ చేసి ఉంటారు, ఓహో వాడు చెప్పిందే నిజమేమో అనుకుంటారు. ఇంకోటి ఏంటంటే అండి, ఇన్వెస్ట్మెంట్ని మధ్యలో వదిలేస్తూ ఉంటారు ఈక్విటీస్లో. ఇది మేజర్ ప్రాబ్లం. సో ఒక నా క్లయింట్ మొన్న ఆయన వచ్చారు, 2 years బ్యాక్ ఈ స్టార్టెడ్ 10,000తో స్టార్ట్ చేశాడు. ఆయన ఇర్రెగ్యులర్గా ఉండేవాడు ఎప్పుడు. సో నాకు కూడా సరే ఒకసారి 2 సార్లు చెప్పాం, ఇలా చేస్తే రిటర్న్ రాదండి అని చెప్పేసి. మొన్న వచ్చేసరికి సార్ నేను ఒక 1 lakh అయింది, అమౌంట్ అయింది, నేను తీసేస్తాను, నాకు మెడికల్ ఎమర్జెన్సీ వచ్చేసింది. దెన్ వీడియో సెటర్ సార్ ఇక మేము మీతో వర్క్ చేయలేం, మీకు మల్టిపుల్ టైమ్స్ చెప్పాము ఒక ఎమర్జెన్సీ ఫండ్ పెట్టుకోండి, మెడికల్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి, ఇవన్నీ ఇగ్నోర్ చేస్తారు. ఆయనకి ఏంటంటే ఇప్పుడు ఏంటంటే వేరే వాళ్ళని అడిగి తీసుకోవాలనిపించట్లేదు. సో ఇవైతే ఈజీగా కనిపిస్తున్నాయి. 1 lakh కొట్టేస్తే 2 daysలో వచ్చేస్తాయి. ఆయన గోల్డ్ అమ్మలేదు, ఆయన ఎఫ్డీస్ బ్రేక్ చేయట్లేదు, ఆయన లాంగ్ టర్మ్ ఉన్న ప్రాపర్టీస్ ఏవి సెల్ చేయలేదు. ఫ్యూచర్ పర్పస్ అనుకుంటున్నారు, పనికొస్తాయి అవసరానికి అని. ఇదంటే వెంటనే మధ్యలో ఈజీగా దొరుకుతుంది కాబట్టి వెంటనే అమ్మేస్తున్నారు. సో ఇన్వెస్ట్మెంట్ మధ్యలో ఆపేసి ఏ పర్పస్ కోసం వచ్చారో ఆ పర్పస్ని మర్చిపోయి ఈక్విటీస్లో క్లోజ్ చేస్తూ ఉంటారు. దానివల్ల ఇక్కడ రిటర్న్ రాదు. అదే మీరు గోల్డ్ అమ్మండి, అంత తేలిక కాదు, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. సేమ్ మీరు లాంగ్ టర్మ్లో కనుక కంటిన్యూ చేస్తే రియల్ ఎస్టేట్ని కానీ గోల్డ్ని కానీ ఈక్విటీస్ని కానీ మీకు ఈక్విటీస్ బీట్ చేస్తాయి. బట్ జనాలు ఏం చేస్తారంటే వాళ్ళకున్న మనస్తత్వాల వల్ల, బయట వాళ్ళు చెప్పిన దానివల్ల, అంటే దీనికి ఉన్న ఈజీ లిక్విడిటీ వల్ల ఏ చిన్న అవసరం వచ్చినా చాలు యాప్ తీసే రిడీమ్ కొట్టే, ఇంకా అవి పెరగవు. సరే పెరిగినాయి అనుకోండి, నేను ఇందాక చెప్పినట్టు ఓ 50,000 6 yearsలో చేస్తే 40% పెరిగింది. బట్ ఇఫ్ ద సేమ్ పర్సన్ కంటిన్యూస్ ఫర్ అనదర్ 5 years ఇట్ ఇంక్రీజెస్ 100%. అవి మర్చిపోతారు. సో ఈ రీజన్స్ వల్ల మనకి రియల్ ఎస్టేట్లో మనీ చేస్తున్నారు, స్టాక్ మార్కెట్లో మనీ చేయట్లేదు. బట్ ఇఫ్ ద పర్సన్ ఈజ్ మోర్ కాన్ఫిడెంట్ అండ్ డిసిప్లైన్, హీ విల్ మేక్ మోర్ మనీ ఇన్ స్టాక్ మార్కెట్. థ్యాంక్ యూ సో మచ్ సాయిరామ్ గారు, థ్యాంక్ యూ.